చంద్ర రోగం వచ్చింది. ఆ రోగం ముదిరితే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం కొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం చేసిన డాన్సులు చాలు గానీ నా చీరలు ఉతికినావే బట్ట వాసదానా ఉతుకుతానులేండి. అయినా ఇది మీకు న్యాయమేనండి. ఎంత మీరు చమ్మక్ చంద్ర అబ్బాయి అనేది మాత్రం మరి ఎంత టూ మచ్చ. నా చీరలో వచ్చి మీరు కట్టుకుంటున్నారు, మీ ప్యాంట్ షర్ట్లు నన్ను వేసుకోమంటున్నారు. జనాలంతా చూసి మన జమ్మలు అక్కడ పంప ఫ్యామిలీ అనుకుంటున్నారు. నోరు లేస్తుందేంటే బట్ట వాసదానా? నోరు లేసిందో నీ కూరలు నా కరివేపాకు నరికి పోగులు పెడతామనుకుంటున్నావు. నేను చంద్ర వీరాభిమాన్ని, నేను ఇది ఫిక్స్ అయ్యాను. ఇది నువ్వు ఫిక్స్ గా. ఏమండి, అభిమానం ఉండొచ్చండి, మరి ఇలా చీరలు జాకెట్లు కట్టుకున్నంత అభిమానం పనికిరాదు. కామెడీ స్కిట్ ని ఎంజాయ్ చేయాలండి. వాటికి మీరు అడాప్ట్ చేయాలి, నన్ను అవాయిడ్ చేయకూడదు. నీ కూరలో నా కరివేపాకు నోరు చేయి చమ్మక్ చంద్ర. నా దేవుడు పేరు చెప్పావు కాబట్టి బతికిపోయావే. అయినా నాకు భజన టైం ఏది? ఎక్కడ నా భజన బ్యాచ్? అన్న వచ్చేస్తున్నాం అన్న. తమ్ముళ్ళు వచ్చారా? ఈ రోజు భజన అదిరిపోవాలి. మన చంద్ర భజన అదిరిపోవాలి. జై బోలో చంద్రన్నకి జై. ఓ చంద్ర మా చంద్ర చెమ్మక చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర. ఓ చంద్ర మా చంద్ర చెమ్మక చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర. అత్తవు నీవే కదరా, కోడలు నీవే కదరా, డాక్టరు నీవే కదరా, లాయరు నీవే కదరా, లీడరు నీవే కదరా. ఓ చంద్ర మా చంద్ర చెమ్మక చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర. ఓ చంద్ర మా చంద్ర చెమ్మక చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర. భజన భజన బాగా పాడారా. ఇలాగే పాడుతూ పడితే మన చంద్ర ఇంకా ఎత్తుకెదుగుతారా. ఇగోరా రై, ఈ రోజు పేమెంట్ ఎప్పుడు వెళ్ళకండి రా, ఆరదీస్తా. ఇగోరా నా టమాటా తీసుకో. ఇగోరా నా అగరబత్తి తీసుకో. ఇగోరా నా కూరలో కరివేపాకు తీసుకో. ఇదిగోరా అగరబత్తి నువ్వు తీసుకో. వస్తేనా కంకి భజన ఇక్కడైతే అక్కడేం చేస్తానవే? వస్తాను. ఇట్లా ఏం చేస్తాను అక్కడ? తీసుకో నా కంకి. కాళ్ళకి దండం పెట్టుకో. నాకు కాదు, చమ్మక్ చంద్రకి. నేను చమ్మక్ చంద్రకి దండం పెట్టను. నువ్వు పెట్టకపోతే నేను పెట్టుకుంటా. మా ఆయనకైతే మైండ్ తప్పింది, అయినా మీకేమైందిరా? ఇలా చీరలు కట్టుకుని భజనలు చేయడానికి సిగ్గులు లేవరా మీకు? మీరు మగాళ్ళు కాదురా? డబ్బులు ఇస్తే చమ్మక్ చంద్రకి అయింది, షేకింగ్ చేసి కూడా చేస్తాం భజన. చేస్తారు. మీ భజన వల్ల నా సంసారం అంతా బుగ్గిపాలు అయిపోయింది. అరే తమ్ముళ్ళు, కామెడీ సెన్స్ లేని ఆడవాళ్ళతో మనకెందుకురా? మీరు వెళ్ళండి అక్కడికి. ఏమండి, ఇలా మీరు చమ్మక్ చంద్రకి భజనలు చేసి ఉన్నాస్తంతా భజన అయిపోయింది. అయినా మీ అభిమానం కడుపు చెందుతుందా, కాలుకు వస్తుందా? కడుపు నిండితే అరిగిపోద్ది, కాలు నిండితే కరిగిపోద్ది, కానీ గుండెలు నిండితే అలా ఉండిపోద్ది. మీరు ఇలా మాట్లాడితే నాకు ఎక్కడెక్కడో కాలిపోద్ది. నీకు ఎక్కడ కాలినా ఏం రాలినా నా అభిమానం అనే జ్యోతి మాత్రం మారదు. అది ఎప్పటికీ వెలుగుతూనే ఉంటది. ఓ చంద్ర నా చంద్ర చెమ్మక చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర. ఓ చంద్ర నా చంద్ర చెమ్మక చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర. ఓ చంద్ర మీ పిల్లల తాళ్ళు తెగిపోను, మీ మొలతాళ్ళు తెగిపోను, మీ గున్నువన్నీ తెగిపోను, మీ పిల్లలు మొండమయ్యా. ఇట్లే రావట్లేదు ఫ్లోలో. ఎన్ననుకున్నా చచ్చిన వాళ్ళారా, అడుక్కున్నారా, దిక్కుమాలారా. ఒక మగాడు ఆనందంగా నవ్వుతా మీ ఆడవాళ్ళు ఓర్చుకోలేరు. మీకు కాలుద్ది, మండుద్ది, ఉడుకుద్ది. అయినా ఈ విషయం మా చంద్ర మాకెప్పుడో చెప్పాడే. ఏమండి, మీరు సంసారం అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి చమ్మక్ చంద్ర అనే కాన్సెప్ట్ లో బతికేస్తున్నారు. ముందు ఆ ఫోటో తీసేయండి. ఫోటో జోలికి వచ్చావో, ఫోటో మీద చేయి పడిందో నీ ఫోటోకి దండ పడుతుంది ఏమనుకుంటున్నావో? ఏమండి, మన కాపురు ఎవరో రోడ్డు మీద పడితే ఆయన వచ్చి తీరుస్తాడా, అరుస్తాడా చమ్మక్ చంద్ర? సంసారం అనే కాన్సెప్ట్ అంటేనే చంద్రని. ఆయన ఆరుస్తారు, తీరుస్తాడు. చూసావా చంద్ర, ఇక్కడ ఏం జరుగుతుందో చూసావా? నీ స్కిట్ లో ఆడవాళ్ళు మాట్లాడితేనే ఒప్పుకోవే. ఇక్కడ నీ అభిమానికి ఒక్క ఆడది టార్చర్ మీద టార్చర్ చేస్తుంటాడు. కటౌట్ పట్టుకొని పిలిస్తే వస్తారంటే వీధి కూడా కటౌట్ పట్టుకొని పిలుస్తాడు. మీ మైండ్ దొబ్బింది. ఒక అభిమాని ఆడదాని చేతిలో చావాల్సిందేనా? నేను చావను చంద్ర, దాని చేతిలో అస్సలు చావను. అవసరం అనుకుంటే నీ పాదాల దగ్గర చచ్చిపోతా, కానీ దాని దగ్గర చావను చంద్ర, చావను.
చంద్రన్న ఏంటి ఎలా వచ్చావేంటి? ఒక ఆడది మగాడ ముందు తలెత్తి మాట్లాడితే నాకు నచ్చదు. అది అభిమాని పెళ్ళమైనా సరే నా పెళ్ళమైనా సరే తల తీయు. చంద్రన్న అర్థమైంది రవి. ఏ మా మగాల్ని ప్రశాంతంగా బతకనివ్వరా మీ ఆడవాళ్ళు? వాడు ఎవడి ఫోటో పెట్టుకున్నాడు? తమన్నా ఫోటో పెట్టుకున్నాడా? ఇలియానా ఫోటో పెట్టుకున్నాడా? నా ఫోటోనేగా పెట్టుకుంది. ఒక మగాడి ఫోటో పెట్టుకున్నా మీ ఆడవాళ్ళు ఓర్చుకోరా? పాప మగవాళ్ళమే, సున్నితమైన వాళ్ళం. మీ ఆడవాళ్ళు మగాళ్ళ మీద ఇంత జాలు చూపించిన ప్రపంచం మొత్తం ప్రశాంత నిలయం అవుతుంది. అంటే మీరు అనేది ఆడవాళ్ళు రాక్షసులా, ఆడవాళ్ళు పనికిమాలోలా, ఆడవాళ్ళ గురించి మీరు ఏమనుకుంటారు? చూసావా రవి ఆడవాళ్ళ సౌండ్ పోలీసు? చూసావా? ప్రపంచం తల కిందులైన ఆడవాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారు రవి. 10 రూపాయలు జెండు బామ్ కొనుక్కైనా రాసుకోవచ్చు రవి, కానీ ఆడదాని పర్ఫార్మెన్స్ ని తట్టుకోలేము రవి. వద్దు రవి, అందుకే రవి పద రవి. ఎక్కడికి చంద్రన్న? ఆడదాని నరకం నుంచి దూరంగా మగాడ స్వర్గానికి దగ్గరగా తీసుకెళ్తాను పద రవి. ఎక్కడికి చంద్రన్న? మగాశ్రమానికి తీసుకెళ్తాను రవి. నాకు అనాథాశ్రమం తెలుసు, వృద్ధాశ్రమం తెలుసు, ఈ మొగాశ్రమం ఏంటి చంద్రన్న? ఒరే పిచ్చి రవి, ఈ రోజుల్లో మగాశ్రమానికి డిమాండ్ ఎక్కువరా పిచ్చి రవి. ఆ వృద్ధాశ్రమం ఏమి లేవు రవి, అర్థమైందా? ప్రతి మొగుడు ఆ మగాశ్రమానికి రావాల్సిందే రవి. రచ్చి తీవాల్సిందే, చివరి క్షణంలోనే అక్కడ రావాల్సిందే రవి. లేట్ అవుతుంది కావచ్చు. ఆయన కూడా ఆ మగవాశ్రమానికి వస్తాడని నాకు నమ్మకం ఉంది. లేట్ అయినా అక్కడికి రావడం మాత్రం ఖాయం. అంతేనా? అంతే. మనం వెళ్దాం. మరి ఏ ఆశ్రమంకి వెళ్ళాలి? నన్ను అడుగుతావేంటి? రోజా గారిని అడుగుతా. మమ్మల్ని ఆదుకోవడానికి ఏదో ఆశ్రమం చెప్పండి, మేమే వస్తాం. మనకి ఇల్లే దేవాలయం. నేను పెళ్లి కొడుకుని సార్, ఈవిడ పెళ్లి కూతురు సార్. ఆమెకు లేట్ మ్యారేజా, నీకు లేట్ మ్యారేజా? ఏమ్మా ఎంత మీ ఆయన నిన్ను ఇచ్చిపెట్టి తీర్థయాత్రలకు వెళ్తే ఈ పిల్లగాన్ని చూసుకొని చేసుకోవడమేనా? ప్లానింగే సార్. వీడెవరు సార్ స్పెషలిస్ట్? చెన్నై నుంచి పిలిపించానయ్యా, బిర్యానీ స్పెషలిస్ట్. అవును, మీరు చెన్నైలో ఉంటారా? చెన్నైలో ఏం చేస్తుంటారు? చెన్నైలో ఏం చేస్తుంటారు? ఇగో అబ్బి, గురువు గారు 2 ప్రశ్నలు సొల్లు, మీరు కూడా సొల్లు. దమ్ బిర్యానీ అని ఆ బిర్యానీకి ఆ పేరు ఎలా వచ్చింది? బిర్యానీ చేస్తా ఉంటారు అని వచ్చింది అనుకో, దమ్ బిర్యానీ. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, ఏదో రోజు నాపై నీ ప్రేమ కలుగుతుందనే ఒక చిన్ని ఆశనాలో చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా కొట్టేసి చెబుతున్నా, నా ఊపిరి ఆగు వరకు నేను ప్రేమిస్తూనే ఉంటా.